హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మేమైతే ఎందుకు ఇలా రెడీ అయ్యాం అనుకుంటున్నారా? మేమైతే ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. సో మా చిన్న పాప అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా మీరు అనుకునింది రైటేనండి. లిప్స్టిక్ కొంచెం ఎక్కువనే అయ్యింది, అంటే నార్మల్గా కరెక్ట్గానే ఉంది. వీడియోలో చూడడానికైతే కొంచెం ఎక్కువ అనిపించింది. సో నో ప్రాబ్లం అనమాట. ఇంకా మా పెద్దమ్మాయి నేనైతే ఇలా రెడీ అయిపోయాము. మా పెద్దమ్మాయికి డ్రెస్సెస్ కొనాలంటే చాలా కష్టం అండి. అసలు తనైతే ఏ డ్రెస్ తీసినా ఇంక అక్కడ గుచ్చుతోంది, ఇక్కడ గుచ్చుతోంది, కసకస ఉంది అంటుంది. అసలు ఒక పట్టాన కుదరవన్నమాట తనకి డ్రెస్సెస్. ఇంకా ఫైనల్లీ తన బర్త్డే డ్రెస్ అయితే వేసేసుకుంది. ఇంకా నేనైతే యానివర్సరీకి అయితే శారీ తీశాను కదండి, ఆ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా ఏది కొత్తది ఉంటే మనం దానికే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో రీసెంట్గా ఈ శారీనే తీశాను కాబట్టి ఇంకా ఆ శారీనే కట్టుకున్నాను అనమాట. ఇంకా మ్యారేజ్ ఫంక్షన్కి అయితే బయలుదేరేసాము, క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. ఇంకా ట్రాఫిక్ వల్ల క్యాబ్ అయితే కొంచెం లేట్గా వచ్చిందండి. మేమైతే 6 o'clock ఇంటి దగ్గర అయితే బయలుదేరాము. ఇంకా మ్యారేజ్ హాల్కి వెళ్ళే లోపల ఒక 7 o'clock అలా అయిపోయింది. 1 hour పట్టిందనమాట జర్నీ అనేది. ఇంకా ఇక్కడ మా చిన్న పాప తనీగా ఒక వ్లాగ్ అయితే తీస్తూ ఉంది. ఇంకా ఫైనల్లీ ఫంక్షన్ హాల్కి అయితే చేరేసుకున్నాము 1 hourలో. ఇంకా వెళ్ళిన వెంటనే స్నాక్స్ అండి, స్నాక్స్ అయితే తింటున్నారు పిల్లలు. షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగా ఉండింది, సో ఏం షూట్ చేయలేదు. ఇంకా మా చిన్న పాప స్నాక్స్ అయితే తినేసి హ్యాండ్ వాష్ అయితే చేస్తుంది. ఇంకా తనకు అందట్లేదు, ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకుంది. తర్వాత స్నాక్స్ తినేసి బయట అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగుందండి మ్యారేజ్ ఫంక్షన్ అయితే. ఒక సైడ్ అయితే 90s కిడ్స్ చాక్లెట్స్ అయితే అరేంజ్ చేశారు షో కోసం. ఇంకా ఇక్కడైతే చూసారా, మేము వెళ్ళే సమయానికి ఇంకా ఎవరు రాలేదన్నమాట. సో అంత లోపల గేమ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు కదా, సో ఆ గేమ్స్ అయితే ఆడదామని ఒక్కొక్క గేమ్గా ట్రై చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా మా చిన్న పాప అయితే ట్రై చేసింది బెలూన్ షూట్ ఫస్ట్. తర్వాత నేనైతే ట్రై చేశాను. ఫస్ట్ అయితే మిస్ అయింది, కానీ ఇంకా సెకండ్ టైం అయితే గురి తప్పలేదనమాట. కరెక్ట్గా షాట్ అయితే ఓకే అయిపోయిందండి. అసలు నాకు ఎప్పటి నుంచో ఇలా బెలూన్ షూట్ చేద్దామని బీచ్కి అయితే చాలాసార్లు వెళ్ళానండి. బీచ్లో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఒక్కసారి కూడా కుదరలేదు. ఇంకా మ్యారేజ్ ఫంక్షన్లో ఎలానో గేమ్ సెటప్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో నా కోరిక అయితే ఈరోజుతో నెరవేరిపోయిందనమాట. ఇంకా నేనైతే ట్రై చేసిన వెంటనే మా పెద్ద అమ్మాయి కూడా ట్రై చేసింది. అసలు గన్ అయితే చాలా వెయిట్ ఉందండి అసలు. ఇంకా బలూన్ షూట్ అయిపోయిన తర్వాత గేమ్ ఇంకా ఇక్కడ చూసారా, పిక్స్ తీసుకోవడానికి ఇలా అరేంజ్ చేశారనమాట. ఇంకా నేను అక్కడ వీడియో తీసుకుంటే మా చిన్న పాప అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మెహందీ కూడా అరేంజ్ చేశారండి. ఇంకా మా చిన్న పాప చూసారా ఎంత కామ్గా కూర్చొని అయితే మెహందీ పెట్టించుకుంటుందో. ఇంకా ఇంట్లో బర్త్డేస్కి అలా ఫెస్టివల్స్కి మెహందీ పెడతాను నేను. అసలు ఒక పట్టాన కూర్చోదనమాట. ఇక్కడ చూసారా ఎంత సైలెంట్గా కూర్చుందో అసలు. ఇంకా పెట్టించుకుందండి మెహందీ. పెట్టించుకున్న తర్వాత ఇంకా నాకు వద్దు, ఇంకా కాసేపు తర్వాత అసలు నాకు వద్దు, నేను తుడిపేస్తాను అని అయితే ఒకటే గోల్ అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మెహందీతో పాటు నెయిల్ ఆర్ట్ కూడా పెడుతున్నారు. నెయిల్ ఆర్ట్ అంటే నెయిల్స్ పెడతారేమో అనుకుంది మా పెద్దమ్మాయి, కానీ నెయిల్ పాలిష్ పెట్టి దానిపైన నెయిల్ ఆర్ట్ వేసారనమాట. చాలా బాగుండింది. ఇంకొక సైడ్ టాటూస్ కూడా వేస్తున్నారు పిల్లలకి. అస్సలు ఎక్కడ వెళ్ళి ఏం వేయించుకోవాలో అర్థం కావట్లేదండి. ఒక సైడ్ మెహందీ వేస్తున్నారు, ఒక సైడ్ నెయిల్ ఆర్ట్, ఇంకొక సైడ్ టాటూస్. పిల్లలైతే వేరే లెవెల్లో ఎంజాయ్ చేశారనుకోండి. అసలు టైమే సరిపోలేదు వాళ్ళకి, అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా చిన్న పాప అయితే టాటూ వేయించేసుకుంటుంది బటర్ఫ్లై. అసలు చాలా సూపర్గా వేశారండి స్పాట్లో. ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు, ప్లస్ చాలా బ్యూటిఫుల్గా కూడా వేస్తున్నారనమాట. టాటూస్ అంటే పర్మనెంట్ కాదండి, జస్ట్ పెయింటింగ్లా అనమాట. చాలా బాగుండింది. ఇంకా మా చిన్న పాప ఫైనల్గా బటర్ఫ్లై అయితే వేయించేసుకుంది. అసలు ఎంత కామ్గా కూర్చునిందో, అసలు ఒక దగ్గర కూడా కూర్చోదు. ఇప్పుడేంట్రా అంటే అంత సైలెంట్గా వేయించుకుంటుంది అనమాట.
ఇంకా ఇవన్నీ ఒక మెమరీగా ఉంటాయని అయితే ఇంకా షూట్ చేస్తున్నానండి వీడియోస్. సో ఇంకా మెహందీ పెట్టించుకునే వాళ్ళు మెహందీ, టాటూస్ వేయించుకునే వాళ్ళు టాటూస్, అలా పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చూసారనమాట. గేమ్స్ కానివ్వండి, ఇలా పెట్టించుకోవడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ట్రై చేసాము. ఇంకా ఫైనల్లీ ఇంకా అమ్మాయి అబ్బాయి స్టేజ్కి అయితే వచ్చేసారు. ఇంకా ఎంట్రీ సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. అసలు సాంగ్స్తో పాటు ఇక్కడ చూసారా ఫస్ట్ బెలూన్స్ అనమాట. అసలు చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. సో అన్నీ షూట్ చేసుకున్నాను వీడియోస్లో. చూడ్డానికైతే అసలు చాలా అంటే చాలా బాగుండిందండి. ఇంకా స్టేజ్లో చూసారా మ్యారేజ్ అయితే నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యానండి. మ్యారేజెస్కి వెళ్ళాను కానీ నేను చూసిన మ్యారేజెస్లో అయితే నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చిందనమాట. ఎంజాయ్మెంట్ కూడా వేరే లెవెల్లో ఉన్నింది. చాలా బాగుండిందండి. అసలు లైక్ ఏంటో ఒక ప్యాలెస్లో ఉన్నంత ఫీల్ అయితే నాకు వచ్చింది. అంత బాగుండిందనమాట. ఇంకా క్రాకర్స్ అయితే విధంగా క్రాకర్స్, ఒక సైడ్ క్రాకర్స్, ఇంకొక సైడ్ బలూన్స్. అసలు చూడడానికి అంత చాలా బాగుండింది అసలు. ఇంకా కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేసేసాము. తర్వాత నాకైతే ఇక్కడ కొంచెం దాహం వేసి మంచినీళ్ళు తీసుకురమ్మంటే మా పాపకి సూప్ తీసుకొచ్చిందండి వెళ్ళి. ఇంకా చల్లగా మంచినీళ్ళు తావా అంటే హాట్గా సూప్ తీసుకొచ్చింది నా పాప. ఇంకా అలా ఉంది తను. సరే ఇంకా డిన్నర్ అయితే చేసేద్దామని అయితే వెళ్ళాము. ఇంకా డిన్నర్ అంటే ఇంకా నార్మల్గా మనం తినేవే అండి. ఇంకా అటు సైడు నార్త్ ఇండియన్ డిషెస్ కూడా పెట్టున్నారండి. సో నేనైతే అది చూసుకోకుండా మన నార్మల్ డిషెస్ తినేసాను. యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్స్ తిన్నాం కదా, అదే ఫిల్లింగ్గా ఉన్నింది. ఇంకా 1 అవర్ గ్యాప్లో ఇంకా అసలు డిన్నర్ కూడా తినలేకపోయామన్నమాట. ఇంకా కొంచెం అలా తినేసి ఇంకా ఆపేసాను. ఇంకా తినాలన్నా కూడా తినలేమన్నమాట. అలా అనిపించింది. అన్ని డిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా నేను మా చిన్న పాప పెద్ద పాప తింటూ ఉన్నామన్నమాట. సరే ఇంకొక సైడ్ అయితే నార్త్ ఇండియన్ డిషెస్, ఇంకొక సైడ్ పాస్తా కదా, మన ఎదురుగానే ఫ్రెష్ అంటే మన ఎలా కావాలంటే ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ వేసి పాస్తా అయితే చేసిస్తారనమాట. సో పాస్తా అయితే నేను ఇంతవరకు తినలేదు. సరే ఒకసారి ట్రై చేద్దామని అయితే వెళ్ళానమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూడండి అసలు. ఇంకా ఒక సైడ్ అయితే హాట్ పాస్తా, హాట్ అంటే అది కారంగా రెడ్ పాస్తా ఏమంటారో యాక్చువల్గా నాకు పేరు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రెడ్ కలర్లో ఉంది కాబట్టి రెడ్ పాస్తా అన్నాను. దాని పేరు కూడా నాకు తెలీదు. సరే ట్రై చేద్దాం, ఎప్పుడు తినలేదు కదా అనేసి పాస్తా అయితే తెచ్చుకున్నాను. టేస్ట్ అయితే అస్సలు ఉందండి. అసలు ఇన్ని రోజులు నేను వీడియోస్లో చూస్తే ఏంటేంటో వేసి ఏంటబ్బా అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉందండి. ఇంకా పాస్తా తినిన వెంటనే ఈ స్వీట్స్ జస్ట్ నేను వీడియో తీస్తున్నానండి, కానీ ఒక స్వీట్ కూడా తినలేదు. ఎందుకంటే అప్పటికే ఫుల్గా ఫిల్ అయిపోయిందనమాట. సో స్వీట్ ఐటమ్స్ వచ్చి అవి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్. ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే ఎంత బాగా అరేంజ్ చేశారంటే చెప్పాను కదా ఆల్రెడీ ప్యాలెస్ లాగా ఉన్న ఫీల్ వచ్చిందని, ఇక్కడైతే అలా ఉందండి అసలు. సూపర్ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క డెకరేషన్ అంత బాగుందనమాట. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసి మళ్ళీ కాసేపు అయితే వచ్చి రిలాక్స్గా కూర్చున్నామన్నమాట. ఇంకా మా పాప మళ్ళీ ఏదో పట్టుకొచ్చింది. అదేంటోనండి నాకైతే అస్సలు నచ్చలేదు ఆ ఐటమ్. పిల్లలైతే బాగా తింటున్నారు. ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేంత వరకు పిల్లలైతే ఇంకా వెరైటీగా ఒక్కొక్కటిగా ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫైనలీ డిన్నర్ అయితే చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా టైం అయితే అప్పటికే ఒక 10 or 10:30 అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన వెంటనే ఎప్పుడెప్పుడు డ్రెస్ చేంజ్ చేసేద్దామా అని ఉంటుంది నాకైతే. ఇంకా రాగానే డ్రెస్ చేంజ్ అయితే చేసేసాను. ఇంకా జ్యువెల్స్ కూడా తీసి ఎత్తిపెట్టేసాను అనమాట. ఇంకా ఎప్పుడో ఒకసారి కదండి రెడీ అవుతాం. సో రెడీ అవ్వడం మంచిగా రెడీ అవ్వాలి. సో ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో.
వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి. బాయ్.